హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మై ఫైనాన్షియల్ కెరియర్ అనేటువంటి లెసన్ యొక్క సమ్మరీని మనం ఈరోజు తెలుగులో తెలుసుకుందాం. సో దాన్ని స్టీఫెన్ లీకాక్ రాయడం జరిగింది. ద నరేటర్ సాలరీ హ్యాస్ బిన్ ఇంక్రీస్డ్ బై $50 ఈచ్ మంత్. ఓకే, సో ఇక్కడ నరేటర్ అంటే జరుగుతున్నటువంటి స్టోరీని మనకు చెప్తున్నటువంటి వ్యక్తి నరేటర్ అంటాం. ఆయన యొక్క జీతం అనేటువంటిది $50 పెరిగిందనమాట. హీ వాంట్స్ టు డిపాజిట్ ది ఎక్స్ట్రా మనీ ఇన్ ద బ్యాంక్. సో ఇంకా వచ్చినటువంటి ఎక్కువ డబ్బుల్ని బ్యాంక్లో వెళ్ళి కట్టాలి అని అనుకున్నారు. When he enters the bank, the sight of the clerks and the wickets made him nervous. ఓకే, సో ఆయన ఎప్పుడైతే బ్యాంక్ లోపల ప్రవేశిస్తూ ఉన్నారో అటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి గుమాస్తాలు, అక్కడ పనిచేసేటువంటి అధికారులు చూసి ఆయన కొంచెం భయంగా, కంగారుగా అనిపించింది. హీ డస్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ టాకింగ్ ఆర్ డూయింగ్. ఆయన ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అన్నది నరేటర్ కి అర్థం కాలేదన్నమాట. హీ ఆస్ ఎ క్లర్క్ ఇఫ్ హీ కెన్ సీ ద మేనేజర్ అలోన్. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క క్లర్క్ ని, నేను మేనేజర్ ని ఒంటరిగా కలవడానికి అవకాశం కుదిరిద్దా అని అడిగాడు. దెన్ ఎట్ ద సైట్ ఆఫ్ ద మేనేజర్ హీ అగైన్ ఆస్క్స్ ఇఫ్ హీ కెన్ సీ హిమ్ అలోన్. మళ్ళా మేనేజర్ గారు చూస్తున్నటువంటి సమయంలో కూడా నేను మేనేజర్ గారిని ఒంటరిగా కలవచ్చా అని చెప్పి అడిగారు నరేటర్. ద వర్డ్ అలోన్ అలార్మ్స్ ద మేనేజర్ హూ థింక్స్ దట్ ద నరేటర్ ఈజ్ ఏ డిటెక్టివ్. ఓకే, సో ఆ యొక్క ఒంటరిగా కలవాలి అన్నటువంటి మాట, ఒంటరిగా అన్నటువంటి పదం అక్కడ ఉన్నటువంటి మేనేజర్ గారిని బాగా కంగారు పెట్టింది అనమాట. మేబీ ఈయన డిటెక్టివ్ ఏమో, ఇక్కడ విషయాలన్నీ కూడా తెలుసుకోవడం కోసం, ఆరాధీయడం కోసం వచ్చినటువంటి అధికారి ఏమో అని చెప్పి భయపడ్డారు. ద నరేటర్ సేస్ దాట్ హీఈస్ నాట్ ఏ డిటెక్టివ్. నేను ఎలాంటి డిటెక్టివ్ని కాదండి అని చెప్పి నరేటర్ చెప్పారు. బట్ హీ హాజ్ ఇంటెండెడ్ టు కీప్ ఆల్ హీస్ మనీ ఇన్ ద బ్యాంక్. కానీ ఆయన డబ్బులు బ్యాంక్లో కట్టడం కోసం వచ్చారు అన్న విషయాలు చెప్పారు. Then the manager thinks that the narrator is a millionaire like Rothschild or Gold. అప్పుడు మేనేజర్ గారు అనుకున్నారు, ఓహో అయితే ఈ యొక్క నరేటర్ బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఏమో, లక్షాధికారి ఏమో, రాత్చైల్డ్ లాగా, గోల్డ్ లాగా అని చెప్పి అనుకున్నారు. ద నరేటర్ రివీల్స్ దాట్ హీ హాస్ ప్లాన్ టు డిపాజిట్ $50 ఏ మంత్ ఇన్ ద బ్యాంక్. ఆయన నరేటర్ ఏమనుకున్నారు అంటే, $50 వస్తున్నాయి కదా, ఈ యొక్క $50 బ్యాంక్ లో కట్టాలి అని నేను అనుకున్నాను అన్న విషయాన్ని మేనేజర్ కి చెప్పారు. ద మేనేజర్ బికమ్స్ వెరీ ఇంపేషెంట్. అప్పుడు మేనేజర్ గారు చాలా అసహనానికి గురయ్యారు. డైరెక్ట్స్ హిమ్ టు ఎ క్లర్క్ నేమ్లీ మాంట్గోమరీ. ఓకే, సో మాంట్గోమరీ అనేటువంటి క్లర్క్ దగ్గరికి ఆయన పంపించారు. అదొక ఇంటి పేరుగా మనం చెప్పుకోవచ్చు. సో అతని దగ్గర పంపించారు. ఇన్ హిస్ టెన్షన్ ద నరేటర్ ఎంటర్స్ ఇన్ టు అన్ ఐరన్ సేఫ్. ఇంకా నరేటర్ కంగారు పడుతూ బ్యాంక్ తలుపు అనుకొని, ఆ గది యొక్క తలుపు అనుకొని, ఐరన్ సేఫ్ అంటే బీరువాల్లో డబ్బులు దాస్తారు కదా బ్యాంకులో, ఆ లాకర్స్ ఉండేటువంటి ఆ యొక్క తలుపు దగ్గరికి వెళ్తారు. మిస్టేకింగ్ ఇట్ ఫర్ ద డోర్, అదే తలుపు అనుకుంటారు. ద మేనేజర్ ఆర్డర్స్ హిమ్ టు కమ్ అవుట్. అప్పుడు మేనేజర్ గబగబా బయటికి రండి అని చెప్తారు. దస్ ద నరేటర్ మేక్స్ ఎ ఫూల్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అతడే మూర్ఖుడిగా చిత్రీకరించుకుంటాడు. విత్ డిఫికల్టీ హీ డిపాజిట్స్ $56 ఇన్ ద బ్యాంక్. చాలా కష్టంగా $56ని అక్కడ బ్యాంక్లో కడతాడు. దెన్ హీ వాంట్స్ టు విత్డ్రా $6 ఫర్ హిస్ ప్రజెంట్ యూస్. తర్వాత నాకు $6 కావాలి నా యొక్క ప్రస్తుత అవసరాల కోసం అని చెప్పి అనుకుంటాడు. ఈ టేక్స్ ద చెక్ అండ్ రైట్స్ 56 ఇన్స్టెడ్ ఆఫ్ 6. ఆయన చెక్ తీసుకొని చెక్ మీద $6 అని రాయడానికి బదులుగా $56 అని రాస్తాడు. ద క్లర్క్ ఈ సర్ప్రైజ్డ్. అప్పుడు అక్కడ ఉన్నటువంటి క్లర్క్ ఆశ్చర్యానికి గురవుతాడు. అండ్ ఆస్క్స్ ఇఫ్ హీ రియల్లీ వాంట్స్ టు విత్డ్రా ద మనీ హ్యాస్ డిపాజిటెడ్. నువ్వు కట్టినటువంటి డబ్బులు అన్నీ కూడా నువ్వు విత్డ్రా చేసేసుకుంటావా, కట్టినవి అన్నీ కూడా వెనక్కి తీసేసుకుంటావా అని అడుగుతాడు నరేటర్ని. టు హైడ్ ఈస్ ఫూలిష్ మిస్టేక్. అతను చేసినటువంటి ఆ మూర్ఖమైనటువంటి తప్పుని దాయడం కోసం ద నరేటర్ ప్రిటెన్స్ దట్ సంబడి హ్యాస్ ఇన్సల్టెడ్ హిమ్ ఇన్ ద బ్యాంక్. దాన్ని దాయడం కోసం నన్ను ఇక్కడ ఒకళ్ళు అవమానించారు ఈ యొక్క బ్యాంకులో అని చెప్పి చెప్తాడు. అండ్ హీ హాస్ డిసైడెడ్ టు టేక్ అవే ఆల్ హిస్ మనీ. అందుకని డబ్బులన్నీ కూడా వెనక్కి తీసేసుకోవాలి. టేక్ అవే ఆల్ హిస్ మనీ బ్యాక్. డబ్బులన్నీ కూడా వెనక్కి తీసేసుకోవాలి అని అనుకున్నాను అని చెప్తాడు. ఈ గెట్స్ బ్యాక్ ద మనీ. డబ్బు అంతా కూడా తీసేసుకుంటాడు. అండ్ రషెస్ అవుట్ ఆఫ్ ద బ్యాంక్. గబా బయటికి వచ్చేస్తాడు బ్యాంక్ నుండి. ఎవ్రీ వన్ ఇన్ ద బ్యాంక్ లాఫ్స్ ఎట్ హిమ్. బ్యాంక్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అతన్ని చూసి నవ్వుతారు.